మొన్నటి వరకు కొత్తిమీర ఒక్క కట్ట కావాలంటే 20 రూపాయలు పెట్టాల్సిందే. అలాంటిది ఇప్పుడు 10 రూపాయలకే 5 కట్టల వరకు కొత్తిమీర అయితే ఇస్తున్నారు. మీ ఏరియాలో కూడా ఇలాగే ఇస్తున్నారా? కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు కొత్తిమీర పచ్చడి చేస్తున్నా. కొంతమందికైతే ఏ కూర ఉన్నా సరే పచ్చడి అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా, లంచ్లోకైనా, డిన్నర్లోకైనా సరే ఈ పచ్చడి చాలా బెస్ట్ కాంబినేషన్ అండి. ఇలా కనుక పచ్చడి చేసి పెట్టుకుంటే ఒక 10 డేస్ వరకు నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. ఇలా నేను వీడియోలో ఎలా అయితే చెప్పానో అలా ఒకసారి ట్రై చేయండి. ముందైతే కొత్తిమీరని శుభ్రంగా వాష్ చేసేసి కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా కొత్తిమీర పచ్చడికి అయితే టమాటాలు కంపల్సరీ కదా, టమాటాలను కూడా కట్ చేసుకోండి. ఎక్కువగా టమాటాలు వేసుకున్నా పర్వాలేదు. నేనైతే కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను కాబట్టి టమాటా క్వాంటిటీ తగ్గించేసాను. ఇంకా దీనికోసమైతే ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, అల్లము ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పల్లీలు కూడా యాడ్ చేసుకున్నానండి. పచ్చడిలో పల్లీల ఫ్లేవర్ బాగుంటుంది కదా అని చెప్పేసి పల్లీలు ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరని కూడా వేసేసుకొని ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని, పచ్చిమిర్చిని, చింతపండుని కూడా యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపోయినంత ఉప్పుని, పసుపుని కూడా యాడ్ చేసుకొని బాగా దగ్గర అయ్యేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో ఉండే వాటర్తోనే మొత్తం అంతా కూడా ఫ్రై అయిపోతుంది. ఆ తర్వాత బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసేసుకొని మిక్సీ చేసుకుంటే మనకి కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. కొద్దిగా కచ్చాపచ్చాగా చేసుకుంటే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.